వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం పెసరపప్పు పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో 1.5 కప్ పెసరపప్పుని వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాము. చూడండి, మనకి పెసరపప్పు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 3 కప్పులు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము. చూడండి, 2 విజిల్స్ తర్వాత మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని వేరొక కడాయి పెట్టుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకుందాము. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/4 కప్పు కొబ్బరి ముక్కల్ని వేసుకుందాం. వీటిని 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత ఇందులోనే 1/4 కప్పు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకుందాము. తర్వాత ఇందులోనే 1.5 కప్ సేమియా వేసుకుందాము. సేమియాని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, సేమియా అనేది మనకి వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత ఇందులోనే 1 లీటర్ పాలు వేసుకుందాము. పాలు మనకి బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి సేమియాని వేసుకుందాము. సేమియాని వేసిన తర్వాత ఇలాగా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పెసరపప్పును వేసుకుందాము. పెసరపప్పును వేసి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి, ఎలాంటి ఉండలు ఏమీ లేకుండా. పెసరపప్పుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 3.5 కప్పు బెల్లం వేసుకుందాము. బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలాగా బెల్లం అంతా కూడా చక్కగా మిక్స్ అయిన తర్వాత 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకుందాం. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలు, జీడిపప్పును వేసుకొని మిక్స్ చేసుకుందాము. చివరిగా ఇందులో 1/2 స్పూను ఇలాచి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి పెసరపప్పు పాయసం. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.